ఫ్రెండ్స్ టీవీ. ఆసక్తికరంగా సోషల్ మీడియాలో ఒక రెండు వార్తలు మోహన్ బాబు గురించి వైరల్ అవుతా ఉన్నాయి. మోహన్ బాబు అక్రమంగా సంపాదించినటువంటి రెండు రకాల ఆస్తులు, ఒకటి లక్ష్మీ పార్వతి దగ్గర నుంచి తీసుకొచ్చిన బ్రీఫ్ కేసు, రెండవది మోసం చేసి సౌందర్య ఆస్తిని కాజేశాడంటూ కూడా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతా ఉన్నాయి. వాస్తవమేమా కాదా? అసలు ఈ లక్ష్మీపార్వతి బ్రీఫ్ కేసు ముచ్చటేంటి? ఈ ఆస్తికి ఈ గొడవలకు సౌందర్యకు ఉన్న లింక్ ఏంటో మనం ఒకసారి విశ్లేషించుకుందాం. మొదటిది లక్ష్మీపార్వతి సుట్ కేసు. మనందరికీ తెలిసింది, సీనియర్ ఎన్టీ రామారావు గారు లక్ష్మీపార్వతిని చేసుకున్న తర్వాత కుటుంబంలో తగాదాలు చివరికి అది పార్టీనే, ముఖ్యమంత్రి పదవిని కోల్పోయి పార్టీని కూడా కోల్పోవాల్సిన దశ వచ్చింది. కోర్టు నుంచి ఆ రోజు తీర్పు వచ్చింది. పార్టీ అకౌంట్ కూడా చంద్రబాబు నాయుడు వశం కావడం, ఆత్మ ఆ రోజు బాగా ఇబ్బంది పడిందా, ఆత్మక్షోభంతో ఆ రోజు గుండెపోటుతో ఎన్టీ రామారావు గారు మరణించడం జరిగింది. బహుశా తెల్లవారుజాముల్లో కూడా చనిపోయాడు ఆయన. అయితే తెల్లవారులోపు పబ్లిక్ జనమంతా వచ్చే లోపే లక్ష్మీపార్వతి ఒక 3 బ్రీఫ్ కేసుల నుంచి సొమ్ము నగదంతా పెట్టేసి తనకు అప్పటిదాకా ఆత్మీయులు అనిపించినటువంటి 3 వ్యక్తులకు ఇచ్చారని చెప్పేసి, ఆ తర్వాత అడిగితే అంటే ఆ ఇంట్లో ఉన్న నగలు ఇతరాత్ర విషయాలన్నీ కూడా బ్రీఫ్ కేసులో పెట్టి తన నమ్మకంగా ఉన్నటువంటి 2 వ్యక్తులకు ఇచ్చినట్టు ఒక వార్త. దాంట్లో మొదటిది మోహన్ బాబుకు ఒక బ్రీఫ్ కేసు ఇచ్చారని, ఆ తర్వాత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కూడా ఒక బ్రీఫ్ కేసు ఇచ్చిందని, ఇంకొక పేరు ఏదో ఉంది. మొత్తం మీద ఈ పేర్లు అయితే తరచు వినపడింది. వీళ్ళకే ఇచ్చిందని మాత్రం నేను గ్యారంటీగా చెప్పలేను. లక్ష్మీపార్వతి కూడా ఇదే అర్థాన్ని ఇస్తూ ఒకసారి ఆమె ఏకీభవించింది. అంటే వీళ్ళ పేర్లు ప్రస్తావించకుండా వీళ్ళే అనేది కూడా ఆ ఇంటర్వ్యూలో సారాంశం ఉంటుంది. సో మొత్తం మీద మోహన్ బాబు కానీ లక్ష్మీపార్వతి కానీ ఇంకోరికి ఇచ్చిన వ్యక్తికి ఇచ్చినటువంటి బ్రీఫ్ కేసు మాత్రం తిరిగి రాలేదు, నాకు ఎప్పుడు ఇచ్చారు అని రివర్స్ కౌంటర్ ఇచ్చారట. ఆ బ్రీఫ్ కేసు తాలూకు ఆస్తులు ఈరోజు ఆ విధంగా దాచిపెట్టిన అక్రమంగా సంపాదిస్తే పిల్లలు సక్రమంగా పెరగరు అనేది ఉదాహరణ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. రెండవది సౌందర్య. మరి సౌందర్యకు ఇక్కడ కుటుంబానికి ఇక్కడ జరుగుతున్న గొడవల కారణం ఏంటంటే, మనకు తెలుసు హీరోయిన్ కన్నడ నటి అయినప్పటికీ తెలుగులోనే అత్యధిక చిత్రాలు చేసింది సౌందర్య. ఒక సావిత్రిని, ఆనాటి సావిత్రి తర్వాత మహానటిగా మనం గొప్పగా కీర్తించుకున్నాం. దురదృష్టవశాత్తు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం. అయితే ఆమె బాగా సంపాదించిన సమయంలోనే శంషాబాద్ ఏరియాలో, అంటే ఇప్పుడు జోపెల్లి అని చెప్తున్నటువంటి మోహన్ బాబు ఉన్న ఇంటి స్థలము సౌందర్య పర్చేజ్ చేసిందని, సౌందర్య దగ్గర నుంచి కొన్నారన్నట్టుగాను, లేదు కొనలేదు కానీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారంటూ కానీ కొందరు, లేదు సౌందర్య బినామీగా వీళ్ళ పేరు పెట్టారని, అంటే సౌందర్య కొనుక్కొని లోకల్గా ఉన్న మోహన్ బాబు పేరు పెట్టిందని, ఇట్లా రకరకాల పేర్లు అయితే వినిపిస్తుంది. నిజమో అబద్ధమో మనకు తెలియదు. సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త అయితే వైరల్ అవుతూ ఉంది. అంటే ఒకవైపు సౌందర్య ఆస్తి, ఇంకొక వైపు లక్ష్మీపార్వతి ఎన్టీ రామారావు ఆస్తి, ఇవి అక్రమంగా సంపాదించి మోహన్ బాబు ఈ విధంగా కూడబెట్టాడు. అందుకే పిల్లలు ఈరోజు ఆ ఉసురు తగిలిందంటూ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఇది ఒకవేళ ఇది నిజమని నా ఉద్దేశం కాదు. ఈ విషయంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నప్పుడు వీటి గురించి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఒక శ్వేతపత్రం లాంటి మోహన్ బాబు గారు విడుదల చేయాల్సి ఉంటుంది. అంటే నిజంగా లక్ష్మీపార్వతి దగ్గర తీసుకోలేదని కానీ, సౌందర్య దగ్గర నుంచి నేను ఎలాంటి డాక్యుమెంట్స్ రూపంలో ఆస్తులు తీసుకోలేదని, లేదా ఆ డాక్యుమెంట్ని డబ్బులు ఇచ్చి కొన్నానని కానీ, లేదా అది నా స్వజార్జితమను, అసలు ఈ సౌందర్యకు కానీ నేనున్నటువంటి ఇంటి స్థలానికి కానీ ఎలాంటి సంబంధం లేదండి కూడా కానీ ఏదైనా నిరూపించుకోవాలనో లేదా తెలియజేయాల్సిన అవసరం బాధ్యత కూడా మోహన్ బాబుకే ఉంటుంది. అప్పటి వరకు ఈ సోషల్ మీడియాలో ఈ వార్తలు ఇంకా రెట్టింపైపోయి చివరికి ఇంకెక్కడికి పుకారు పుడతాయో మనం వేచి చూద్దాం ఏం జరగబోతుంది.